श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। 76 పూర్తయింది, భాష్యం కూడా అయిపోయింది. 77 మొదలు పెట్టాలి. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఈ శ్లోకము విశ్వరూపమును గురించి. విశ్వరూపము గురించి మీరు ఒక సినిమాటిక్గా అర్థం చేసుకోవటం సరికాదు. సినిమాల్లో విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటారు. పూర్వం అంటే మా చిన్నప్పుడు సినిమాలకి డబ్బులు పే చేయక్కర్లేని స్టోరీలు పురాణాల నుంచి ఉండేవి. వాడికి డబ్బులు వాడికి వ్యాసుడు వచ్చి డబ్బులు ఇవ్వమని అడగడు కదా. అదే మీరు ఏదైనా ఒక సాంఘిక నవలను సినిమాగా తీయాలనుకోండి, ఆ నవల రచయితకు లేక రచయిత్రికి హక్కులు కొనుక్కోవాల్సి ఉంటుంది. హక్కులు కొనుక్కోకుండా మీరు సినిమా తీయడానికి వీరలేదు. వెరాజ్ మీరు కర్ణుడి గురించో భీముడి గురించో భీష్ముడి గురించో సినిమా తీయాలనుకోండి, ఏ హక్కులు కొనుక్కోక్కర్లేదు. మహాభారతంలో ఉంటుంది స్టోరీ, దాన్ని అనువాదాలు ఉన్నాయి. ఏదో ఒక అనువాదం తీసుకోవటము, ఆ స్టోరీని మీకు సినిమాకి తగ్గట్టుగా మార్పు కూడా చేసుకోవచ్చు, ఎవడు కాదనడు. మీరు కీచకుడిని హీరో చేయొచ్చు, రావణాసురుడిని హీరో చేయొచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీరు. సో మచ్ ఫ్రీడమ్. యూ కెన్ ప్లే విత్ దోస్ క్యారెక్టర్స్ ఎనీవే యూ లైక్. అలా చేశారు. అలా చేసేసి జనులకు అసలు మతము గురించి సరైనటువంటి అవగాహన లేకుండా తయారు చేసి పెట్టారు. అది సినిమా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్. ఇంకా మన బోధకులు ఉన్నారు, వాళ్ళు కూడా మనకేమీ సరైన ఉపకారం చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఒక రాంగ్ మెసేజ్ని సమాజంలోకి ప్రవేశపెట్టారు. ఎంతసేపు కథ చెప్పి అక్కడ సమావేశమైనటువంటి జనమును ఉత్సాహపరిచి వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించి చప్పట్లు కొట్టించుకుని తమ పబ్బం గడుపుకుందామని చూసారే తప్ప వాళ్ళకి ఒక చక్కని మెసేజ్ ఇవ్వాలి అని అనుకోలేదు. హరికథలు, బుర్రకథలు ఇవన్నీ కూడా అదే ధోరణిలో నడిచినవి. పురాణ ప్రవక్తలే అలా ఉన్నప్పుడు హరికథల్లోనూ బుర్రకథల్లోనూ మీరు తత్వాన్ని ఏమి అపేక్షిస్తారు? కాబట్టి ఒక రాంగ్ మెసేజ్ సమాజంలోకి వెళ్ళిపోయింది. దాంతో విశ్వరూపము అంటే జనులకు ఉన్నటువంటి కల్పన మారిపోయింది. సరైనటువంటి కల్పన అంటే సరైన అవగాహన, సరైన అండర్స్టాండింగ్ లేని ఒక ఇబ్బంది ఒకటి ఏర్పడింది. విశ్వరూపము అంటే అది మహిమలకు అద్భుతములకు, అద్భుతం అనే మాట వాడుతూనే ఉన్నాము. మీరు అనుకుంటున్న మహిమలకు చెందిన విషయము కాదు. అది అలాగేమీ కాదు. అది ఒక సినిమాటిక్ ఎఫెక్ట్ లాగా దాన్ని మీరు చూడరాదు. విశ్వరూపం అంటే ఇంత మాత్రమే. పరమాత్మ మన ముందు విశ్వరూపుడుగా ఉన్నాడు. ఇక్కడ టీకాకారులు విరాట్ రూపుడు అని రాస్తున్నారు. విరాట్ రూపుడు అని రాస్తున్నారు. విశ్వరూపము ఏది చూచినాడో అర్జునుడు సంజయుడు చూసినారు. శ్రీకృష్ణుడు చూపించినాడు, అర్జునుడు సంజయుడు చూసినారు. ఏమిటా రూపము అంటే విరాట్ రూపము. దానికే విశ్వరూపము అని పేరు. వాట్ ఈస్ విరాట్ అంటే ఈ బ్రహ్మాండమంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఒకానొక రూపము మాత్రమే. ఆ పరమాత్మయే బ్రహ్మాండ రూపముగా ప్రకటమై ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మాండము అంటే మీకు దాంట్లో 3 అంశములు కనపడతాయి. బ్రహ్మాండము అంటే మూడు ఎందుకు మనిషిని బట్టి. మనిషిని పిండాండము అని అనొచ్చు. అది బ్రహ్మాండము. పిండాండములో ఏది ఉంటే అదే బ్రహ్మాండములో ఉంటుంది. యత్ పిండాండే తద్ బ్రహ్మాండే. పిండాండములో 3 ఉంటాయి. ఏమిటి 3? వాడికి బుద్ధి లేక జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది, పనులు చేసే శక్తి ఉంటుంది.
మనస్సుతో తెలుసుకుంటాడు, కళ్ళతో చూచి తెలుసుకుంటాడు, చెవులతో విని తెలుసుకుంటాడు. అదంతా జ్ఞానం. మనస్సు జ్ఞానేంద్రియములు. కర్మేంద్రియములతో పనులను చేస్తాడు. అదంతా శక్తి. దేహము ఫిజికల్ బాడీ, అది మెటీరియల్ బాడీ. కాబట్టి 3 వచ్చాయి. ఏమిటా 3ను? ఇంటెలిజెన్స్, ఎనర్జీ ఆర్ లైఫ్, అలా అనండి. ఇంటెలిజెన్స్, లైఫ్ అండ్ ఫిజికల్ బాడీ 3 వచ్చాయి. అర్థమైందండి? కాబట్టి బ్రహ్మాండంలో కూడా ఈ 3 ఉంటాయి. కాబట్టి బ్రహ్మాండంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, బ్రహ్మాండంలో లైఫ్ ఉంటుంది. సర్వత్రా ఉందిగా ప్రాణశక్తి. బ్రహ్మాండంలో మెటీరియల్ కూడా ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది. ఈ 3 రూపములుగా పరమాత్మయే ప్రకటమై ఉంటాడు. ఈ 3 బ్రహ్మాండ రూపంగా ఉంటాయి. పరమాత్మ ఎక్కడో దీనికి పైన, బ్రహ్మాండం మనకు పైన వేరే లోకంలో ఉంటాడు అన్నది భారతీయ తాత్విక చింతనకు విరుద్ధము. భారతీయ తాత్విక చింతన కాదది. అది ఫ్రాన్స్ మొదలైన చోట్ల నుంచి వచ్చింది. క్రైస్తు కూడా అలా చెప్పలేదు. క్రిస్టియానిటీలో అలాగే చెప్తున్నారు. క్రైస్తు ఏమీ అలా చెప్పలేదు. క్రిస్టియానిటీ వేరు, క్రైస్తు వేరు. మన దగ్గర కూడా ఉపనిషత్తులు, గీత అలా చెప్పలేదు. ఈ పౌరాణికులు అలా చెప్తున్నారు. కాబట్టి ఈ కరప్షన్ సర్వత్రా ఉన్నది. మీరు గమనిస్తున్నారా? లాస్ట్ టైం మీకు చెప్తున్నాను నేను విశ్వరూపం గురించి. కాబట్టి బ్రహ్మాండములో ఏముంటాయి? 3 ఉంటాయి. బ్రహ్మాండములో ఇంటెలిజెన్స్ ఉంటుంది. దానికి ఒక పేరు ఉంది. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. హిరణ్య గర్భుడు అని పేరు ఆ ఇంటెలిజెన్స్కి. ఓకే. పౌరాణికులు ఆ హిరణ్య గర్భుడునే బ్రహ్మదేవుడు అని వ్యవహరిస్తూ ఉంటారు. ఓకే. తర్వాత లైఫ్ అంటే ప్రాణశక్తి ఉంటుంది. అది బ్రహ్మాండమునందు ఉండే ప్రాణశక్తికి, అంటే మీలో ప్రాణశక్తి ఉన్నట్టుగానే బ్రహ్మాండమునందు ఉంటుంది. ఈ బల్బుల్లో ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగానే పవర్ హౌస్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుందిగా, ఆ విధంగా. సో ఈ ప్రాణశక్తికి, బ్రహ్మాండములోని ప్రాణశక్తికి ఓ పేరుంది. నేను చెప్పాను, మీకు గుర్తుండకపోవచ్చు. మీకు మామూలుగా సినిమాల్లో క్యారెక్టర్లు అయితే బాగా గుర్తుంటాయి. ఇంద్రుడు, రాజనాలు ఇంద్రుడు వేసాడంటే గుర్తుంటుంది. ఇప్పుడు నేను చెప్పే పేర్లు గుర్తుందుకుంటాయి. అయినా వినండి ఒకసారి, విని గుర్తుపెట్టుకోండి. బ్రహ్మాండంలో ప్రాణశక్తికి పేరేమిటో తెలిసిన? సూత్రాత్మ లేదా సూత్రం అని కూడా అనొచ్చు మీరు, లేదా ప్రాణ అని కూడా అనొచ్చు. ప్రాణశబ్దంతో కూడా అలాగే ప్రయోగించినారు. ప్రాణోపాసన అంటే ఆ బ్రహ్మాండమునంతను వ్యాపించి ఉండే ఆ పవర్ ఆఫ్ లైఫ్, ప్రాణశక్తిని ఉపాసించుట అనర్థం. ఓకే, అది తెలిసిందండి. ఇంకా 3వది మ్యాటర్. మీలో మ్యాటర్ ఉన్నది కదా, పంచభౌతికమైన దేహము. బ్రహ్మాండమునందు కూడా పాంచభౌతికమైన మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచము గలదు. దానికి పేరేమిటో తెలిసినా గుర్తుపెట్టుకోండి, విరాట్. దానికి విరాట్ అని పేరు. కాబట్టి శ్రీకృష్ణుడు చూపించిన రూపము, అదే విశ్వరూపము, అది ఏమన్నమాట? అది విరాట్, విరాట్ రూపము. అంటే ఆ పరమాత్మయే ఈ సర్వముగా మన ముందు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ రకముగా దర్శించుట, దానినే ఆ విశ్వరూపమును దర్శించుటనే విస్తారముగా, అంటే ఒక పొయిటిక్గా చెప్పినట్లయితే అది 11వ అధ్యాయం. కాబట్టి విరాట్ రూపమును దర్శించినాడు అర్జునుడు, సంజయుడు కూడా. మనం ఎప్పుడూ కూడా మీరు ట్రై చేస్తే మీకు కూడా అటువంటి అద్భుత భావన కలుగుతుంది. మీరు ట్రై చేయాలి. మీరు ఎలా చూస్తారు? ఇగో ఇది నేల, ఇదేమో పద్మారావు నగరు, అవి రోడ్లు, అవి బస్సులు, ఇవి ఇళ్ళు, ఇది మన ఇల్లు, అలా చూసుకుంటూ ఉంటారు. అంచేతనే మీకు విరాట్ రూప దర్శనము అనేది ఏమి ఉండదు. విరాట్ రూప దర్శనం చేయాలంటే మీరు సినిమాకి వెళ్ళాలి, పాత సినిమాకి వెళ్ళాలి. అక్కడ చూపిస్తాడు విరాట్ రూప. అది ఊరికే అదేమీ విరాట్ కాదు. మీరు అభ్యాసం చేశారనుకోండి,
నేల రూపంగా, నింగి రూపంగా, వాయువు రూపంగా, జలముల రూపంగా, ఆకాశము రూపంగా, సూర్య చంద్రుల రూపంగా, వర్షము రూపంగా, మేఘముల రూపముగా, చెట్టు చేమల రూపంగా, పశువుల రూపంగా, మానవుల రూపంగా, ఈ సర్వము రూపముగా పరమాత్మయే ఉన్నాడు అని మీరు భావన చేస్తే మీకు వెంటనే అమ్మో అనిపిస్తుందా? అనిపించదా? అదే విరాట్ రూప సందర్శనము లేక విశ్వరూప సందర్శనము. అదే దేవుడు అని మీరు ఆశ్చర్యపోతారు. దానికే అద్భుతం అని పేరు. సో ఆ రూపమును, ఆ విరాట్ రూపమును మేము దర్శించినాము. ఆ విధంగా దర్శించండోయ్ అని శ్రీకృష్ణుడు బోధించినాడు. అలా చూడండి, ఇదంతా కూడా పరమాత్మ యొక్క రూపమే. ఇక్కడ ఉండే లైఫ్ పరమాత్మయే, డెత్ పరమాత్మయే, ప్రాణశక్తి పరమాత్మయే, మృత్యువు కూడా పరమాత్మయే, మంచివాళ్ళు పరమాత్మయే, చెడ్డవాళ్ళు పరమాత్మయే. మీరు విశ్వరూపం ఉంటే మరి అలాగే ఉంటుంది. 11వ అధ్యాయం అందరూ పరమాత్మయే. పాండవ సైన్యము పరమాత్మయే, కౌరవ సైన్యము పరమాత్మయే. ఆ మృత్యువు కేవలం పాండవ సైన్యాన్ని వదిలిపెట్టి కౌరవ సైన్యాన్ని అది స్పేర్ చేసిందని మీరు అనుకోద్దు. అది కౌరవ సైన్యాన్ని మింగేస్తోంది, పాండవ సైన్యాన్ని కూడా మింగేస్తోంది. మృత్యు అలా మింగేస్తోంది కదా. కోవిడ్ ఎక్కడ పడితే అక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. అదే విరాట్ రూపం. ఆ రకమైనటువంటి రూపం, దాంట్లో మీకు భయము కలిగించే లక్షణము ఉంటుంది, భక్తిని కలిగించే లక్షణము ఉంటుంది, అద్భుతము, వీరరసము, అన్ని రసములు దాని ఎందు, నవరసములు దాని ఎందు ప్రకటమవుతూ ఉంటాయి. అదే విరాట్ రూపము. ఆ విరాట్ రూపమును నేను చూసినాను. అది ఎవరి రూపము? పరమాత్మ యొక్క రూపము, హరి యొక్క రూపము. హరి అనగానే మళ్ళీ మీరు పెద్ద ఆయన అనే ధోరణి పెట్టుకోవద్దు. భగవద్గీతలో ఈ పెద్ద ఆయన బేస్డ్ మతం ఉండదు. మీరు అది అర్థం చేసుకోవాలి. మనకు వచ్చిన సమస్య ఎక్కడొచ్చిందంటే, నేను ఒక డూ, జీవుడు ఒకడు, మనుష్యుడు, నేను ఒక డూ అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా డూ అవుతారు. మొగడు, ఆడడు అవుతూ ఉంటారు. అవునా? అప్పుడు పరమాత్మ ఏమవుతాడు? ఇంకో డూ అవుతాడు. నేను ఒక డూ ఇక్కడ ఉంటే పరమాత్మ గొప్ప డూ ఇంకెక్కడ ఉంటాడు. నేను పెళ్లి చేసుకుంటే పరమాత్మ కూడా పెళ్లి చేసుకుంటాడు. నాకు పిల్లలుంటే పరమాత్మకు కూడా పిల్లలు ఉంటారు. ఇదంతా కూడా డూ వ్యవహారం. మీరు ఈ డూ వ్యవహారం నుంచి బయటికి రాగలరా? నేను 15 ఏళ్ళు కంఠం నొప్పి పుట్టింది. నా కంఠమే పోయింది. ఈ డూని కాదని చెప్తూనే నా కంఠం పూర్తయిపోయింది. డూ కాదండి బాబు, అది తత్వం కాదు. మీకు భగవద్గీతలో అలా ఉండదు, ఉపనిషత్తుల్లో భగవద్గీతలో అలా ఉండదు. మీరు బాలచిత్రణ పుస్తకం పేరు, కథల పుస్తకం, చందమామ బాలమిత్ర, అలా ఉండదండి. ఇక్కడ మీరు చందమామ బాలమిత్రలు చదువుకుంటూ వెళ్ళి మీరు ఎందుకు కష్టపెడతారు? లేదా ఆ పుస్తకాలు ఏవో నాకు కూడా పారాయండి, నేను కూడా పాఠం చెప్పడం ప్రారంభిస్తాను. చందమామ ఈ మధ్యన సంస్కృతం చందమామ వచ్చింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కూడా అది పాఠం చెప్తే వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుందేమో అనిపించింది నాకు. ఎందుకంటే లోకం అలాగే ఉంది, సంస్కృతం చందమామలాగే ఉంది లోకంలో మతం యొక్క ప్రవృత్తి. కాబట్టి మీరు ఆ ధోరణి నుంచి బయటపడిపోవాలి, ఈ డూ ధోరణి నుంచి బయటపడిపోవాలి. ఇక్కడో డూ అక్కడో డూ ఏమి ఉండదు. ఈ డూలోనే ఆ డూ కూడా ఉంటాడు. డూ అంతా ఇక్కడే ఉంటుంది. బిందువునందే సింధువు ఉంటుంది. మీరు ఎప్పుడైనా, నేను మీకు మెడిటేషన్ చెప్పాను, మీరు చేశారో లేదో, వర్షపు చినుకు కనపడ్డప్పుడు ఆ చినుకు పడుతూ ఉంటే మీరు ధ్యానం చేయాలి. ఎలాగా? ఈ చినుకునందు అలా పడుతూ ఉంటాయి కదండి, చినుకు మీద చినుకు పడుతూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది. మీరు ఇలా చూస్తే మధ్యలో కనపడుతుంది, కిందకి చూస్తే నేల మీద పడుతూ కనపడుతుంది. ఆ చినుకునందు మొత్తం ఈ సృష్టి అందలి జలమంతయు, అంటే సముద్రములు, నదులు అన్నీ కూడా ఆ చినుకునందు అంతర్నిహితములై ఉన్నవి అని మీరు ధ్యానం చేయాలి. అది సత్యమా కదా? అది సత్యం. నదులన్నీ ఆ చినుకునందు ఉన్నాయి, సముద్రములన్నీ ఆ చినుకునందే గలవు. అది ధ్యానం చేయమని చెప్పాను నేను. ఎందుకని? దేవుడు జీవుని యందే ఉంటాడు, జీవుడు బయట ఉండడు. దేవుడు బయట అంటూ ఏముండదు. కాబట్టి దేవుడు ఇక్కడే ఉంటాడు. మీరు ఆ దేవుణ్ణి పైకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు మీరు. మనం ఏం చేస్తాం ఇంకా దానికి?
దానికి దేవుడు పైకి రాకుండా జాగ్రత్త పడే ఉపాయం ఏమిటి? దేవుడిని అక్కడ పెట్టడం. మా చిన్నప్పుడు మేము విఠలాచార్య సినిమాలు చూసేవాళ్ళం. ఆ విఠలాచార్య సినిమాలో విలన్ ఏం చేసేవాడో తెలిసిన, ముసలి మహారాజు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాడు. గుర్తుందా మీకు? అప్పుడు ముసలి మహారాజు గారి యొక్క విగ్రహం ఒకటి పెట్టి తను పరిపాలన చేస్తూ ఉండేవాడు. అలా ఉంది వ్యవహారం. కాబట్టి దేవుడు ఇక్కడే ఉంటాడు, బయటే ఉండడు, ఇక్కడ ఉంటాడు దేవుడు. కనుక ఆ దేవుణ్ణి అక్కడెక్కడో మీరు పెట్టద్దు. ఇక్కడ ఉన్న దేవుణ్ణి ఇక్కడే ఉండనివ్వండి. అక్కడెక్కడో పెట్టి ఆ తర్వాత ఇంకేదో చేస్తే అదో పద్ధతి. అది మతం అలా ఉంటుంది. మరి మనం చెప్తున్న పాఠం మతం కాదుగా. కాబట్టి ఈ పాఠం ఇలాగే ఉంటుంది. కనుక ఇక్కడే ఉంటాడు దేవుడు. తత్వమసి ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉంటే మరి అది ఎవరు? నువ్వే. అదేమిటి? నేను జీవుడు కదా, ఆ డూ తీసేయి. అక్కడ జీవుడు తీసేయి, తత్వాన్ని పట్టుకో. జీవుడుకి జీవతత్వానికి తేడా ఏమిటి? జీవుడు అంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి కల్పితం, జీవతత్వము అంటే చైతన్యం. తత్వాన్ని పట్టుకుంటే సో మీకు ఏకత్వం అనుభవానికి వస్తుంది. తత్వము పూర్ణము. వర్షపు చినుకు అంటే పరిచ్ఛిన్నం. ఆ చినుకునందు మీరు సకల సముద్రములు దాని యందు అంతర్నిహితములై ఉన్నవి అని మీరు చూడగలిగారంటే ఆ పరిచ్ఛేదమును అధిగమించి చూసినారన్నమాట. ఆ విధంగా మీకు దేవుడు మీ హృదయమునందే అనుభవమునకు వచ్చును. చైతన్య రూపంగా దేవుడు మీ యందే ఉన్నాడు. ఆ దేవుడు సకల దుఃఖములను పోగొట్టును. కాబట్టి ఆ దేవుడికి హరి అని పేరు. చూడండి, మనుష్యులు ఎలా ఉంటారంటే ఒక చిన్న బుడగలాంటి భావన రూపమైన జగత్ ప్రపంచాన్ని నిర్మాణం చేసుకుని ఆ బుడగ లోపల బతుకుతూ ఉంటారు. ఆ బుడగ లోపల ఏముంటాయి? నేను, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా కంచం, నా మంచం, నా కుంచం, ఇవన్నీ ఉంటాయి ఆ బుడగ లోపల. అదే ప్రపంచం అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు ఆ బుడగ నుండి బయటకు అడుగు వేయగలరా? వేయగలరు, వేయవచ్చును. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి. ఆ బుడగ నుంచి బయటకు వచ్చేయడం. ఆ బుడగ నుంచి బయటకు వచ్చేయడం అంటే ఎలాగో తెలిసిన, హూ ఆర్ యూ? నేను అడుగుతున్నా, మీరు ఆలోచించండి. హూ ఆర్ యూ? నువ్వెవరివయ్యా? నువ్వెవరివి? చూడు, మానవజాతి చరిత్ర అంతయు నీయందు గలదు. మొత్తం ఎవల్యూషనరీ హిస్టరీ ఎంతైతే ఉన్నదో అంతయు నీయందు గలదు. బ్రహ్మాండము యొక్క మూలకములు పృథివీ, తేజో, వాయు, ఆకాశములు నీయందు గలవు. బ్రహ్మాండమును వ్యాపించి ఉన్న ప్రాణశక్తి నీయందు గలదు. బ్రహ్మాండములో వ్యాపించి ఉన్న చైతన్యము నీయందు గలదు. యు టెల్ మీ, హూ ఆర్ యూ? నువ్వు ఎవరివి? మళ్ళీ సుబ్బన్న, వెంకన్న అలాగే సమాధానం చెప్తారా? ఇంత చెప్పిన తర్వాత కూడా అదే సమాధానమా? ఆహా, నేను ఎవరిని? అద్భుతంగా లేదు మీ యొక్క పూర్ణత్వము. ఆ పేరు పెట్టక్కర్లేదండి. మీ పూర్ణత్వం మీకు అనుభవానికి వచ్చుట లేదు, వస్తుందా లేదా? నువ్వెవరివి? హూ ఆర్ యూ? మీ వైపు నుంచి హూ ఎమ్ ఐ అంటే ఏమిటి? ఆ బుడగలో బతుకుతూ ఉంటాడు మనిషి. ఒక బుడగలో పెట్టుకుని ఆ బుడగ లోపలే బతుకుతూ ఉంటాడు. మీకు వీళ్ళు పూజించే దేవుడు కూడా ఆ బుడగలోనే ఉంటాడు. ఆ బుడగలో ఉన్నవాడు క్రిస్టియన్ అనుకోండి, వాడి దేవుడు క్రైస్తవ అవుతాడు. ఆ బుడగలో ఉన్నవాడు వైష్ణవుడు అనుకోండి, వాడి దేవుడు విష్ణువు అవుతాడు. ఆ బుడగలో ఉన్నవాడు శైవుడు అనుకోండి, వాడి దేవుడు శివుడు అవుతాడు. అంటే ఆ దేవుడు కూడా బుడగలో భాగంగా ఉంటాడు. మీరు గమనించారా లేదా? అంతేగాని వీళ్ళందరూ, ఈ దేవుళ్ళందరూ ఇక్కడొక దేవుడు, అక్కడొక దేవుడు, అక్కడొక దేవుడు అలా ఉండడు. అలా ఉంటే ఈ జగత్తు అంధమైపోతుంది. అంతా కూడా చెల్లాచెదరిపోయి ప్రళయం వచ్చేస్తుంది. ఇన్ని మంది దేవుళ్ళు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే మన పొలిటికల్ సీన్ ఎలా ఉందో అలా అయిపోతుంది. కాబట్టి అలా ఉండదు. ఒకడు ఉంటాడు, ఎంత అల్లరి ఉన్నా కూడా ఒకడు ఉంటాడు పైన. ఆ రకంగా
మీరు ఆ బుడగలోంచి బయటికి రాగలిగితే మీకు ఆ పరమాత్మ అనుభవానికి వస్తాడు. అనుభవానికి వస్తూనే ఏమవుతుంది, మీలో ఉన్నటువంటి శోకము భయము అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ బుడగలోంచి మీరు బయటకు అడుగు వేయగానే, ఎందుకంటే శోకములు భయములు బుడగలో ఉన్నప్పుడే ఉంటాయి, బుడగలోంచి బయటకు వస్తే ఉండవు. కాబట్టి మీరు బుడగలోంచి బయటికి వస్తూనే భావనాత్మకంగా, ఫిజికల్గా వచ్చేది ఏమి ఉండదు, భావాత్మకముగా మీరు ఆ పరిచ్ఛేదము నుండి బయటకు వస్తూనే మీ శోకములు భయములు అన్నీ కూడా పటాపంచలైపోవును. కాబట్టి ఆ పరమాత్మకు హరి అని పేరు. హరే. ఈ ప్రత్యయాలు ఉన్నాయి సంస్కృతంలో, కృత్ప్రత్యయములు అని గలవు. ఆ ప్రత్యయములు అనేక ప్రత్యయములు గలవు. ఒక ప్రత్యయం పెడితే హరి అయింది, ఇంకో ప్రత్యయం కూడా పెట్టచ్చు. హరి అని ఈ ప్రత్యయమునే పెట్టవలెను అనే 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 నియమం ఏమీ లేదు, అలాగే ఉండాలనే నియమం లేదు. ఇంకో ప్రత్యయం పెట్టచ్చు, పెడితే అది హర అవుతుంది. అర్థం ఒకటేనండి. హరతి ఇది హరి, హరతి ఇది హరహ, అంటే శోకభయములను పోగొట్టేటువంటి పరమాత్మ. హరతి ఇది హ్రీం. ఈ శక్తి ఉపాసకులు ఉంటారే, వాళ్ళు కొంచెం ఫెమినైన్ ఆస్పెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. దానికోసం ఫెమినైన్ కావాలంటే అయ్యి పెట్టుకుంటూ ఉండాలి. ఈ పెట్టుకుంటే అది ఫెమినైన్ అవుతుంది. ఇక సంస్కృత భాషలో అలా ఉంటుంది. గౌరీ, లక్ష్మీ, సరస్వతి అలా ఉంటుంది. హ్రీ, హరికి హ్రీ పక్కన మా కూడా చేర్చండి, హ్రీం. ఈ హ్రీం అటు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చింది, రహీం అయింది. ఆ రేఫని ముందు పడేసి ఆకారాన్ని పక్కన పెడితే హ్రీం ఏమవుతుంది, రహీం అవుతుంది. ఓకే, కాబట్టి అదే పరమాత్మ, సేమ్, నో డిఫరెన్స్. కాబట్టి ఆ పరమాత్మ యొక్క రూపము ఈ జగత్తు, అత్యద్భుతమైనటువంటి రూపము, విరాట్ రూపము. దానిని నేను స్మరించుకుంటున్నాను, మళ్ళా స్మరించుకుంటున్నాను. తచ్చ సంస్మృత్య హే రాజన్ అని సంబోధిస్తున్నాడు మహారాజా. ఎవరు? ధృతరాష్ట్రుని. ఇంకా ఆయనకి రాజ్యం. మీకు చిత్రం ఏంటంటే, దుర్యోధనుడు చచ్చిపోయే వరకు ధృతరాష్ట్రుడే రాజు. దుర్యోధనుడు పోయిన తర్వాత ధర్మరాజు గారికి పట్టాభిషేకం అవుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ కిరీటం తీసి ధర్మరాజు గారికి ఇస్తాడు. ఆయనే కూడా వీళ్ళెవళ్ళో తీసుకొచ్చి ఆయన్ని ధర్మరాజు గారికి పెడతారు. అంతవరకు ధృతరాష్ట్రుడే రాజు, ఆయన విదిలిపెట్టలేదు చిగురు దాకా. అదే అంధత్వం అంటే సింబాలిక్గా. కాబట్టి హే రాజన్ అంటే ఓ రాజా అంటే కుర్చీ విదిలిపెట్టాడు ఆయన. సో అంటే ఈ లక్షణాలు మహాభారత కాలంలో నాటి కూడా ఉన్నాయి. ఈ రామాయణంలో కుర్చీ విదిలిపెట్టను అనే ధోరణి ఎక్కడా కనపడదు. అందరూ కుర్చీ విదిలిపెట్టేయడానికి సిద్ధంగానే ఉంటారు. రావణాసురుడు కూడా కుర్చీ పట్టుదల సమస్య కాదు. విభీషణుడికి రావణాసురుడికి కుర్చీ దెబ్బలాట కాదు. ఆ దెబ్బలాట ఏమిటంటే ధర్మము సీతాదేవిని అపహరించుట అనే అధర్మం నువ్వు చేయొద్దు అనే మాట మీద దెబ్బలాట వచ్చింది తప్ప కుర్చీ గురించి దెబ్బలాట ఎవరికి లేదు. కుర్చీ దెబ్బలాట మీకు మహాభారతానికి రావాల్సిందే. అంటే కాలంలో మార్పు అలా వచ్చిందని మీరు అనుకోవచ్చును. కనుక రాజన్ అంటే ఇంకా కుర్చీ పట్టుకునే ఉన్నావయ్యా అని చిన్న వ్యంగ్యము రాజన్ అంటే. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన భర్తను భార్య ఏమంటే ఆఫీసర్ గారు అందనుకోండి అంటే దాంట్లో చిన్న వ్యంగ్యము లేదు మరి. అలాగనమాట. హే రాజన్, నాకు చాలా ఆశ్చర్యము కలుగుతున్నది. ఎన్నిసార్లు తలుచుకుంటే అన్నిసార్లు మరల నాకు విస్మయము కలుగుతున్నది. ఈ సందర్భంలో నేను మీకు మనవి చేస్తాను, మీలో ఆ విస్మయ భావన, ఆశ్చర్య భావన, ఆ వండర్, మహిమలు కాదు వండర్, ఆహా ఎంత గొప్పగా ఉన్నది అనే వండర్, దాని పేరే భక్తి. దాన్ని భక్తి అంటారు. అయితే ఆ వండర్, ఆ
ఆశ్చర్య భావన మీకు కలగాలంటే మీకు తెలిసి ఉండాలి. తెలిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. తెలియకపోతే కలిగేది ఆశ్చర్యం కాదు. ఈ భక్తి పేరుతో చలామణిలో ఉన్నటువంటిదంతా కూడా, అంటే కళ్ళమ్మటి నీళ్లు రావడం, ఒళ్ళు వణికిపోవడం, గెంతులు వేయడం, కేకలు వేయడం, ఇదంతా కూడా అదంతా కూడా ఇమోషనలిజం, అంటే ఆ భావావేశమును రేగ కొట్టడం. అది భక్తి కాదు. అది చాలా హానికరము కూడా. ఇట్స్ ఎ సైకలాజికల్ డిజార్డర్. కాబట్టి దాన్ని మీరు భక్తి అనుకోకూడదు. భక్తి అంటే ఆశ్చర్యం కలుగుతుంది, ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. అబ్బా, దిస్ ఈజ్ వాట్ ఈశ్వర ఈజ్. మీరు ఆ బబుల్ నుంచి స్టెప్ అవుట్ చేశారనుకోండి, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆహా, ఎంత విచిత్రమైన విషయము, ఎంత ఆశ్చర్యకరము, నా స్వరూపము ఎంత పూర్ణము, నేను ఈ బబుల్లో కూర్చుని దుఃఖిస్తూ కూర్చున్నానే అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఆశ్చర్యమునకే భక్తి. ఉదయించే సూర్యుడిని చూస్తే మీకు ఆశ్చర్యం కలిగితే దాని పేరే భక్తి. గాయత్రీ మంత్రాన్ని పఠించినప్పుడు ఆ భావన మనస్సుకు వచ్చి మీకు ఆశ్చర్యం కలిగితే దానికి భక్తి అని పేరు. ఆశ్చర్యం కలగడం మానేస్తే మీకు భక్తి పోయి యాంత్రికత వచ్చేసిందన్నమాట, యాంత్రికముగా తయారైపోయారన్నమాట. ఓకే, కాబట్టి అటువంటి భక్తి యొక్క లక్షణం కూడా మీరు దీని యందు చూడవచ్చు. చూద్దాము శ్లోకాన్ని. భాష్యకారులు అంటున్నారు, తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విశ్వరూపం. ఆ అత్యద్భుతమైన రూపం ఏమిటండి? విశ్వరూపం. 11వ అధ్యాయంలో చెప్పిన విశ్వరూపం. దానికే నేను విరాట్ రూపము అని అన్నాను. అదే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. విస్మయో మే మహాన్, హే రాజన్, నాకు గొప్ప విస్మయము కలుగుతున్నది. హృష్యామి చ పునః పునః, నాకు మరల గగుర్పాటు కలుగుతున్నది. హృష్యామి అంటే హర్షమును పొందుతున్నాను. హర్షము అంటే గగుర్పాటు, ఒళ్ళు గగుర్పాటు పొడి కలిగినది అంటారే, అదనమాట. అయింది శ్లోకం. ఓకే, కిం బహునా, అది భాష్యకారుల యొక్క అవతారిక. ఇన్ని మాటలు ఎలా, ఇంకా పాఠం అంతా అయిపోయిన తర్వాత ఇంకేమంటారు? ఇన్ని మాటలు ఎలా అనే అంటారు మరి కదా. 7:15, 7:20 అయిందనుకోండి, అప్పుడు ఇంకేమనాలి? ఇన్ని మాటలు ఎలా అనాల్సి ఉంటుంది అని ఇంకా పూర్తి చేయాలి. అలాగే యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అది ఇన్ని మాటలు ఎలా. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఈ లక్షణములన్నీ ఉండును. కృష్ణుడు అంటే కూడా మళ్ళీ మీరు దేవకీనందనుడు అలా పెట్టుకోకూడదు. ఈ రకమైన సెంటిమెంట్ పెట్టుకోకూడదు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడిని మా చెల్లెలకు భర్తని, లేకపోతే యాదవులు మా వంశం వాడని, అలా ఎవరికి వాళ్ళు అలా శ్రీకృష్ణుడిని ఒక మనుష్యుడుగా చూడరాదు. సో ఆ మాట ఆయనే అన్నాడు, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. నేను మనుష్యదేహమును పట్టుకుని ఉన్నాను అని తలపోయు జనులు నన్ను అవమానిస్తున్నారు. అంచేతనే భాష్యకారులు కృష్ణ శబ్దాన్ని ఒక చోట ఆయన రూఢి తీసేసి దాన్ని యోగముగా చెప్పినారు. కర్షతి అని చెప్పారు. కర్షతి ఇది కృష్ణ, తన వైపు ఆకర్షించువాడు. కర్షించువాడు ఆ ఉపసర్గ, తన వైపు లాగువాడు, ఆకర్షించువాడు. మీరు ప్రతిరోజు నిద్రలో వెళ్ళిపోయినప్పుడు ఆ ఈశ్వరుని లోపలికి వెళ్ళిపోతున్నారు. మీరు నిద్రపోతారా, లేకపోతే నిద్ర మిమ్మల్ని తనలోకి తీసుకుంటుందా? మీరు ఆలోచించుకుంటే మీరు నిద్ర ప్రయత్నపూర్వకంగా పొందేదేమీ కాదు. నిద్రయే మిమ్ములను తనలోకి తీసుకుంటుంది. ఆ నిద్రయందు పరమాత్మయే గలడు. ప్రతిరోజు సకల ప్రాణులను తనలో తీసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఆకర్షిస్తూ ఉంటాడు.
మీరు ఇంకా బిజినెస్ ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది అంటున్నా కూడా పరమాత్మ ఏం చేస్తాడంటే లాగేసి తనలోకి తీసుకుంటాడు మిమ్మల్ని. ఆ విధంగా సకల ప్రాణులను తన వైపు ప్రతి సమయమునందు ఆకర్షిస్తూ ఉంటాడు కనుక ఆయనకు కృష్ణ అని పేరు. ఆ యోగార్థాన్ని తీసుకోవాలి కానీ కృష్ణ అంటే వసుదేవసుతం దేవం అని అలా మొదలు పెట్టకూడదు. అది వేరు, అది ఒక పరిచ్ఛిన్నమైన అర్థం ఉంటుంది. ఇక్కడ కాదు ఇది. ఇక్కడ కృష్ణ ఉవాచ అనుందా, భగవాన్ ఉవాచ అనుందా? భగవాన్ ఉవాచ అనుంది. కాబట్టి ఇక్కడ దేవకి వసుదేవసుతుడు అనే అర్థాన్ని తీసుకోవద్దు. ఆ రకంగా శ్రీకృష్ణ సన్ ఆఫ్ వసుదేవ అనేదో అప్లికేషన్ ఫారంలో రాసినట్టుగా అలాగొద్దు. అటువంటి పరిచ్ఛేదము ఈశ్వరునకు ఉండదు. కాబట్టి ఆయన కృష్ణుడు అంటే భక్తులను లేక సకల ప్రాణులను తన వైపు ఆకర్షించేవాడు. ఇంకా ఎట్టివాడు ఈ సందర్భంలో యోగేశ్వరుడు, యోగీశ్వరుడు అని అంటూ ఉంటారు. అది సరికాదు, దానికి వేరే అర్థం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నది యోగి, దేర్ ఈ కాదు ఏ. కాబట్టి యోగి ఈశ్వరుడు కాదు, యోగ ఈశ్వరుడు. గుణం యోగేశ్వర. యోగానాం యోగములకు ప్రభుడు. యోగములు ఎన్నుంటే అన్నీ, ఎన్ని యోగములు ఉంటే అన్నీ. మోటాగా 4 ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. భగవద్గీతలోనే ఉన్నాయి. సమాధి యోగము అని ఒకటి ఉన్నది భగవద్గీతలో. మోటాగా అంటే స్థూలంగా కర్మయోగము కలదు, జ్ఞానయోగము కలదు. 2వ అధ్యాయంలోనే ఆ 2 మొదలయ్యాయి. చేతులతో చేస్తే కర్మయోగం అవుతుంది, చేసే విధంగా చేస్తే బుద్ధితో తెలుసుకుంటే జ్ఞానయోగం అవుతుంది. కాబట్టి 2 అక్కడే చెప్పాడు. ఈ మధ్యలో మళ్ళీ భక్తి అనేది ఒకటి ఉన్నది కదా. మనస్సు, బుద్ధి మనస్సు కంటే పైది, కర్మేంద్రియములు మనస్సు కంటే క్రిందివి. ఈ మధ్యలో అంటే కర్మకి బుద్ధికి జ్ఞానమునకు మధ్యలో భక్తి మనస్సు గలదు. కాబట్టి భక్తి, దాన్ని యోగం కింద మార్చవచ్చును. భక్తి యోగము, ఆ పేరు కూడా శ్రీకృష్ణుడు పెట్టిన పేరే, భక్తి యోగము. ఇంకో చోట ధ్యానయోగము అని ఆయనే పెట్టాడు. ధ్యానయోగేన పశ్యంతి అంటూ ధ్యానయోగ పదాన్ని కూడా కృష్ణుడే ఉపయోగించినాడు. దాన్ని తరువాతి కాలంలో వాళ్ళు రాజయోగము అన్నారు. ఆయన రాజయోగము అనే మాట కూడా వాడినాడు. రాజవిద్య, రాజగుహ్యం, బహుశా అక్కడ రాజయోగ శబ్దాన్ని వాడాడేమో అనుకుంటున్నాను. ఒకవేళ రాజయోగ శబ్దాన్ని ఆయన ఉపయోగించి ఉండకపోతే ధ్యానయోగమునే తరువాతి కాలంలో వాళ్ళు రాజయోగము అని అనుకున్నారు. ఆ విధంగా పేరు పెట్టుకున్నారు, తప్పేం లేదు. వివేకానంద స్వామి పెట్టాడు ఆ పేరు. రాజయోగ శబ్దాన్ని శంకరులు కూడా వాడినట్టు గుర్తున్నాను. ఓకే, ఇది కాక సమాధి యోగము అని ఒకటి ఉన్నది, అది ఉంది, దాంట్లోనే ఉంది. 6వ అధ్యాయంలోనూ ఎక్కడో ఆ పదమే ఉంది. ఇవి కాక మీరు తితిక్షని పాటించారనుకోండి, అది యోగమే. ఆ తితిక్ష మిమ్మల్ని ఈశ్వరుని వద్దకు తీసుకుపోతుంది. ఏది మిమ్ములను ఈశ్వరుని వైపు తీసుకెళ్తుందో అది యోగము. ఇప్పుడు ఈ బుడగలో బతుకుతూ ఉంటాడు మనిషి. ఈ బుడగ అనే దృష్టాంతం మీకు అర్థమైపోయింది కదా, ఏమైనా సందేహం ఉందా? అర్థమైంది కదా. ఆ బుడగలో బతుకుతూ ఉంటాడు. మనస్సు అజ్ఞానము చేత కల్పితమైన బుడగ లోపల బతుకుతూ ఉంటాడు. ఆ బుడగ నుంచి బయటపడడానికి ఏది సహకరిస్తే దానికే యోగము అని పేరు. బుడగ నుంచి బయటపడుతూనే మీరు ఈశ్వరునిలో విలీనమైపోతారు. దట్స్ ఇట్. ఇప్పుడు ఒక కెరటము గలదు. ఆ కెరటము నిడివి 2 అడుగులు, ఎత్తు 1 అడుగు ఉందనుకోండి. అది చెరువు ఆ జలాశయం కంటే భిన్నంగా 2 అడుగుల నిడివి 1 అడుగు ఎత్తు గలదిగా ఉన్నది కెరటము. సపోజ్ ఆ కెరటము యొక్క ఎత్తు తగ్గుతోంది. ఎత్తు తగ్గితే నిడివి పెరుగుతుంది కదా. ఎత్తు 1 అడుగు నుంచి 6 అడుగు అయింది, నిడివి 4 అడుగులు అయింది. 6 అడుగు నుంచి ఇంకా తగ్గింది, నిడివి ఇంకా పెరిగింది. మొత్తానికి ఎత్తు 0 అయింది. అప్పుడు నిడివి పూర్తిగా ఇన్ఫినిట్ అయిపోతుంది. అప్పుడు కెరటం ఏమైపోయింది? జలాశయం అయిపోయినది. అర్థమైందా మీకు? అలాగే జీవుడు తన పరిచ్ఛేదమును, ఆ బుడగను పక్కకు పెట్టగలిగితే, ఆ బుడగను ఎలాగ తీసేస్తే అయితే ఆ బుడగను బాగా ఫుల్గా చేసేస్తే వాడు పూర్ణుడైపోతాడు. ఓకే, బుడగ పరిచ్ఛిన్నంగా ఉంటే జీవుడు, బుడగ ఇన్ఫినిట్ అయిపోతే దేవుడు. వాడే
దేవుడు అంటే మళ్ళీ పైనుంచి ఎక్కడి నుంచో రాడు, వాడే. ఒక అమ్మగారు టీవీలో చెప్తుంటే విన్నాను నేను. ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఇట్. ఆమె అంత గొప్ప తత్వాన్ని అంత సరళంగా చెప్పగలుగుతారని నేను ఊహించను కూడా లేదు. ఆమె ఏమన్నారంటే, దేవుడు అంటూ ఎక్కడో ఉండడండి, మనిషే తన పరిచ్ఛేదమును అలా పెంచుకుని పెద్ద చేసుకుంటే ఆ మనిషే దేవుడు అయిపోతాడు అన్నాడు. రాముడు అలాగే అయ్యాడు, కృష్ణుడు అలాగే అయ్యాడు, అదనమాట అని ఒక అమ్మగారు చెప్తుంటే, మరి వారు వేదాంతం చదివారో లేదో కానీ తత్వాన్ని మాత్రం బాగా పట్టేసుకున్నారు. సో యోగం అంటే ఏమిటి? ఆ బుడగ నుంచి బయటకు వచ్చే ఉపాయమునకు యోగము అని పేరు. ఈ యోగములన్నీ ఆ పరమాత్మ నుండే ఆవిర్భవించినవి. కాబట్టి యోగములకు ప్రభుడు ఆ పరమాత్మయే. యోగేశ్వర కృష్ణ ఆయన ఉంటాడు. ఇంకా అర్జునుడు ఉంటాడు, పార్థ. అర్జునుడు అంటే మీరు నేను సాధకుడు. అంటే జీవుడు ఉండాలి, దేవుడు ఉండాలి. ఆ జీవుడు ఉండి తన యొక్క పరిచ్ఛేదమును, అజ్ఞాన కల్పితమైన పరిచ్ఛేదమును దూరం చేసుకుంటే యోగం ద్వారా ఆ జీవుడే దేవుడైపోతాడు. కాబట్టి టు బిగిన్ విత్ జీవుడు దేవుడు, అట్ ది ఎండ్ జీవుడే దేవుడు. దాని పేరే యోగము, అంటే కలయిక. ఆ యోగమునకు ప్రభువు కూడా దేవుడే. ఆ అర్జునుడు ధనుర్ధర శబ్దము దాని అభిప్రాయం ఏమిటంటే సాధకుడు అని అర్థం. అంటే వాడు సంసారంలో పడున్నాడు అనుకోండి, ఈ బుడగని బలం చేసుకుంటూ కూర్చున్నాడే తప్ప ఆ బుడగ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదనుకోండి, వాడిని ధనుర్ధరుడు అని అనరు. ధనుస్సు పట్టుకున్నాడంటే వాడు ఈ పరిచ్ఛేదము నుంచి బయటపడే ప్రయత్నమును చేస్తున్నాడు, ఆ యోగమును అనుష్ఠిస్తున్నాడు. అది కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, అన్ని యోగములు మనకే అన్వయిస్తాయి. ఆయా సందర్భములలో పని చేసుకునే టైంలో కర్మయోగము, ఈశ్వరుని భావన చేసే టైంలో భక్తి యోగము, క్లాస్లో కూర్చొని తెలుసుకునే టైంలో జ్ఞానయోగము, మెడిటేషన్ టైంలో ధ్యాన యోగము, అలాగన్నమాట. అన్నీ మనకి అందరికీ అన్నీ వర్తిస్తాయి. కొంతమందికి ఒక యోగము కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. రోజంతా పని చేసుకుంటున్నాడు అనుకోండి, ధ్యానమునకు దానికి సమయం చాలా తక్కువ ఉంది, ఏమీ పర్వాలేదు, నువ్వు కర్మయోగాన్ని బాగా హైలైట్ చేసుకుంటూ పో, అలాగనమాట. కాబట్టి ధనుర్ధరుడు అంటే సాధకుడైన జీవుడికి పార్థుడు అని పేరు. సాధకుడైన జీవుడికే పార్థుడు అని పేరు. ఓకే, ఆ సాధకత్వానికి సూచకము ధనుర్ధర శబ్దము. ఇద్దరూ ఉండాలి, ఉంటే అక్కడ విజయము తప్పనిసరి. విజయం అంటే ఏమిటి? యోగమే విజయం. జీవుడు తన పూర్ణత్వాన్ని తాను ఆవిష్కరించుకొనుటయే విజయము. ఏదో బ్రతికినంతకాలం పరిచ్ఛేదంగా శోకమోహాలతోటి భయంతో బ్రతికినాము. ఇంకా ఈ పైన శోకము లేదు, మోహము లేదు, భయము లేదు. అపూర్ణ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండి దేహం పడిపోయిందనుకోండి, దేహం దాన్ని అది పోతుంది. అదే విజయం అండి. దాన్నే విజయము అంటారు. విజయము అంటే నేను చచ్చిపోయిన తర్వాత ఈ లోకానికి వెళ్తానా, ఆ లోకానికి వెళ్తానా, ఏ జన్మ వస్తుంది అంటూ క్యాల్కులేట్ చేసుకుంటూ కూర్చుంటే దాన్ని విజయం అనరు. ఇంకా నాకు చావు లేదు కాబట్టి పుట్టుక లేదు. పుట్టేదానికి చావు, చచ్చిన దానికి పుట్టుక. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. నాకు పుట్టుక లేదు, చావు లేదు. కాబట్టి నేను పుట్టుక లేదు కనుక చావు పోవుట లేదు, చావు లేదు కనుక పుట్టుట నాకు ఉండదు. ఇది విజయం అంటే, అది విజయం. దాన్ని మీరు యోగము యొక్క ప్రభావము చేత పొందుతారు. శ్రీ సంపద, అది ఏ సంపద? శ్రీ అంటే సంపదని చెప్పొద్దన్నారు. ఎందుకంటే భూతి అని ఉందిగా, భూతి అంటే సంపద. శ్రీకి తర్వాత వద్దాం. అదే విజయము, అది ఏ సంపద. ఏమంటే సంపద అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? లోకంలో అందరూ ఏమనుకుంటున్నారంటే సంపద అంటే పెద్ద ఇల్లు, మంచి ఫ్యాట్ బ్యాంక్ అకౌంటు, డీప్ పాకెట్స్, అంటే చాలా ధనమును కలిగి ఉండుట, వజ్ర వైడూర్యములు, బంగారము, తర్వాత
వజ్రములు ఇలాంటివి. సో 4 ఉంగరాలు పెట్టుకోవాలి. ఇది వజ్రము, ఇది వైడూర్యము, ఇది పచ్చ, ఇది కెంపు, మళ్ళీ ఈ చేతికి. ఇదేమిటిది? ఇది కెంపు అయింది కాబట్టి ఇదేమిటవుతుంది? ఇది వంపు, ఇది సొంపు, ఇది కంపు, ఇది మరొకటి. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాలి. కాబట్టి అలా కాదు. అదే సంపద అంటే, అది కాదు సంపద. దేవుడికి బంగారానికి కనెక్షన్ పెట్టి హిందూ సమాజము చాలా పెద్ద పొరపాటు చేసినది. మీరు నా క్లాస్కి వస్తే ఇలాంటి మాటలే వింటారు. మరి ఏం చేద్దాం, మన ప్రారంభంలో ఉన్నది. వివేకానంద స్వామి చెప్పినాడు, దేవుడికి బంగారానికి కనెక్షన్ తీసేయండిరా బాబు, దేవుడికి బంగారంతో ఏం సంబంధం లేదు, అసలు మీరు బంగారాన్ని దేవుడి వద్దకు తీసుకువెళ్ళద్దు, ఉన్న బంగారాన్ని దేవుడి దగ్గర నుంచి తీసేసి ఇంకో రకంగా వాడుకోండి అని చెప్పాడు ఆయన. ఆయన స్పష్టంగా చెప్పాడు పాపం. అయితే మన వాళ్ళు ఆయన పక్కన పెట్టేసి వీళ్ళు మతాలని పురాణాలని వీళ్ళు రాసేసుకున్నారు. వీళ్ళు చెప్తున్న శాస్త్రాలని ఈ మధ్యకాలంలో రాసిన మాటలండి ఇవన్నీ కూడా. 200 ఏళ్ళు లేదు వాటి వయస్సు. వీళ్ళు ఈ మధ్యన రాసుకున్నారు. అలా రాసేసుకుని బంగారం బంగారం బంగారం, హిరా అని హిరణ్మయ అని కనబడితే బంగారం పెట్టేస్తాడు. అరే హిరణ్మయ శబ్దానికి బంగారం అక్కర్లేదు. ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తులో హిరణ్మయేన పాత్రేణ అని ఉంటుంది. అంటే అది బంగారు పాత్ర అని అర్థం. అయ్యో అలా కాదండి, అది ఉపనిషత్తులో బంగారం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇక్కడ భూతి అంటే సంపద. ఏమిటి సంపద? ఇగో బంగారము, ఇవన్నీ సంపద అని అనుకుంటారు జనులు. అది సంపద అనుకుంటారు. దుబాయ్లో సంపద ఉంది అనుకుంటారు. దుబాయ్లో సంపద ఏముంది? అమెరికాలో సంపద ఉన్నది, ఇండియాలోనూ ఉంది సంపద. అది కాదండి సంపద. మరి ఏమిటి సంపద అంటే ఈ తన స్వరూపమును తెలియుట. తన స్వరూపమును తెలియుట అంటే ఏమిటండి? అదేం పెద్ద విషయం కాదండి. అదేమీ పెద్ద మహిమ ఏమీ కాదు. ఇప్పుడు ఈ బుడగలాంటి బ్రతుకులో మనం ఉన్నామా? అది తెలిసిందండి. అదే అర్థం కాలేదా? అర్థమైందా? ఆ బుడగ నుంచి మీరు బయటికి రాగలరా? కెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ దట్ బబుల్? అదే నేను ప్రశ్న అడుగుతున్నా. దానికి మీకు ప్రోత్సాహం ఇవ్వటం కోసం నేను అడుగుతున్నా. హూ ఆర్ యూ అంటే నేను ఐఎమ్ సుబ్బన్న సన్ ఆఫ్ రామన్న అని మొదలు పెట్టుకొద్దు మీరు. దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ కాదు నాకు, అవి నేనేం చేసుకుంటాను. హూ ఆర్ యూ? మీరు ఎవరో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హూ ఆర్ యూ? దిస్ ఈజ్ సంథింగ్. తన స్వరూపమును తాను తెలుసుకునే ప్రయత్నం చేయుటయే వాడు కృతార్థుడైపోతాడు. శోకమోహముల నుండి భయము నుండి బయటపడిపోతాడు. అదండి సంపద అంటే. ఏముందండి, ఇంత పలహారం చేస్తారు, మీకు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా మీరు తింటే ఉంటుంది. దీనికోసం కోట్ల రూపాయలు ఎందుకు? అది కాదు సంపద, అది భారం. అది అర్థం అనర్థం భావయ నిత్యం, అది బరువు. అది ఇది సంపద. ఏమిటి? ఆ బబుల్ నుంచి బయటకు వచ్చి తన పూర్ణత్వమును కొంచెమైన ఒక హింట్ ఆఫ్ ద ఫుల్నెస్. అరే ఐ నీడ్ నాట్ బీ విత్ ఇన్ దిస్ బబుల్. నేను ఎప్పుడు ఈ బబుల్ లోపలే గుడుగుడు కొంచెం ఉండక్కర్లేదు. ఈ బబుల్ నుంచి నేను బయటకు అడుగు పెట్టగలను అనే సూచన మీకు దొరికితే అది సంపద. అదే సంపద. భూతి అదే శోభ. శ్రీ శోభ. ప్రతి వాళ్ళకి శోభ కావాలి కదా. శ్రీ దేవుడికే కావాల్సి వచ్చింది శోభ. మనిషికి కావాలన్నలో ఆశ్చర్యమే ఉంది. ప్రతివాడు శోభ. శ్రీ పెట్టుకుంటారు కదా పేరు ముందు, అది శోభ. అసలైన శోభ ఏమిటి? ఈ పరిచ్ఛేదము నుండి, ఈ స్వార్థ జీవనము నుండి, ఈ నాది నేను మమకారము అహంకారముల చేత సర్కంస్క్రైబ్ అంటారు. సర్కంస్క్రైబ్ చేయబడిన అంటే చుట్టివేయబడి ఉన్న ఆ స్థితి నుండి, ఆ బందిఖానా నుండి,
అడుగు బయట పెట్టగలను అని సూచన, అని తెలియుట, అని ఒక చిన్న ప్రయత్నము చేయుట, అది ఏ శోభ. శ్రీ. తర్వాత ఇక నీతి, ధర్మము, న్యాయము. నీతి, ధర్మము, న్యాయము. ఏది ధర్మము? ఇది ఆత్మధర్మము. నేను పుట్టాను, ఫలానా నక్షత్రంలో పుట్టాను, ఫలానా దేశంలో పుట్టాను, ఫలానా గోత్రము, వర్ణము, వర్గంలో పుట్టాను, పోతాను, మధ్యలో పుణ్యం సంపాదిస్తాను, స్వర్గానికి వెళ్తాను, ఆ ధర్మం కాదు ఇది. అది ధర్మాధర్మముల చర్చ, అది వేరు. ఇక్కడ అది ధర్మము కాదు. ఇక్కడ ఉపనిషద్ ధర్మము. ఏమిటి ఆ ధర్మం? ఇక్కడ చెప్పే ధర్మం ఏమిటి? నాకు పుట్టుక లేదు, చావు లేదు, నేను పూర్ణుడను, దైవత్వము నా యందు నిండి ఉన్నది, దైవస్వరూపుడను. అది ధర్మం ఇక్కడ. అదే యథార్థమైన ధర్మము. ధ్రువా నీతి. అది ఏ నీతి. ధ్రువ శబ్దానికి, ధ్రువ అంటే చేంజ్లెస్, మార్పులు చేర్పులు లేనిది, దాన్ని ధ్రువ అంటారు. ఓకే. ధ్రువాకి మీకు పర్యాయ పదం చెప్పంటారా? అటలహ. అటల్ బిహారీ వాజ్పేయి పేరులో ఆ అటలహ అని చూసారా? అది ధ్రువ శబ్దానికి పర్యాయం. ధ్రువ, అటలహ అంటే టాల్తా నహి హై, అంటే దానికి మార్పులు జరుపులు ఏముండవు, ఎలా ఉందో అలాగే ఉంటుంది. అటల అంటే అచంచలమైన, నిశ్చలమైన, చలనము లేని, శాశ్వతమైన, కాలమునకు అతీతమైన ధర్మం ఇది. మిగతా మీకు పుణ్యాపుణ్యములు, ధర్మాధర్మములు, ఆ ధర్మం వేరు, అది మారిపోతూ ఉంటుంది. అది ఈ ధర్మము మారదు. ఇప్పుడు స్మృతికారులు చెప్పిన ధర్మాలు మారిపోతూ ఉంటాయండి, అవి స్థిరంగా ఉండవు, దేశకాలాలను బట్టి మారిపోతూ ఉంటాయి. లేదా ఉపనిషత్ ధర్మము, ఇది మీ యొక్క దైవత్వము, ఇది మారేది కాదు. మీరు ఇవాళ తెలుసుకోవచ్చు, లేదా నెల రోజుల తర్వాత తెలుసుకోవచ్చు, అలాగే ఉంటుంది. లేదా 100 జన్మల తర్వాత తెలుసుకోవచ్చును, అప్పుడు కూడా అలాగే ఉంటుంది, అదేమీ మారదు. ధ్రువా నీతి. నీతి శబ్దానికి ధర్మము, అదే నీతి. దట్ ఈస్ ది మొరాలిటీ. నీతి. నీతి అంటే నేను నీకు ఏదో ఉపకారం చేశాను, తిరిగి నాకు నువ్వు ఉపకారం చెయ్యి, అలాంటి నీతి, లౌకిక నీతి కాదు మనం మాట్లాడేది. ఓకే. భాష్యకారులు ఏమంటారు చూద్దాం. యత్ర యస్మిన్ పక్షే, ఏ పక్షమునందైతే అని, అంటే పాండవ పక్షంలో ఈ ధర్మాలు ఉన్నాయి, కౌరవ పక్షంలో లేవు. మనం కౌరవులుగా కాకుండా పాండవులుగా ఉండాలి అని సందేశం. యోగేశ్వర సర్వయోగానాం ఈశ్వర, యోగములన్నింటికి ప్రభుడు. నేను వ్యాఖ్యానం చేసేసాను, ఇంకా ఊరికే పదములకు అర్థం చెప్పుకుంటూ వెళ్ళడమే. యోగములన్నింటికీ ప్రభుడు. ఎందుకని ఆయన యోగములన్నింటికీ ప్రభుడు ఎందుకైనాడు? తత్ప్రభవత్వాత్ సర్వయోగ బీజస్య చ. సర్వయోగములకు మూలమున, సర్వయోగముల యొక్క బీజము అంటే ఆరంభము, వెత్తు, అదే ఆ ఈశ్వరుని నుండియే ప్రారంభమగును. ఇప్పుడు మీలో కర్మ ఆరంభమైనది. కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది? సంకల్పం నుంచి పుడుతుంది. ఆ సంకల్పం ఎక్కడి నుంచి పుడుతుంది? ఆత్మ చైతన్యం నుంచి పుడుతుంది. ఆ కర్మను మీరు యోగంగా తీర్చిదిద్దుకుంటారు. కాబట్టి ఆ యోగము యొక్క బీజము ఎక్కడ ఉన్నది? ఆ పరమాత్మ యందు ఉన్నది. ఆ కర్మయోగము యొక్క బీజము ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినది. కర్మయోగము చేతుల యందు ప్రకటమైన అది మనస్సులో ఉద్భవిస్తుంది. ఆ మనస్సుకి ఆ శక్తి, ఆ విజ్ఞాన శక్తి పరమాత్మ నుండి వస్తుంది. భక్తి యోగము మీరు మనస్సు యొక్క చలనమునకే ఒకానొక విశిష్టమైనటువంటి కదలికకు భక్తి అని పేరు. ఆ కదలిక కూడా పరమాత్మ నుండియే వస్తుంది. బుద్ధితో తెలుసుకొనుటకు జ్ఞానము, అదే యోగము, అది కూడా ఆ పరమాత్మ నుండే. సర్వం లోపల నుంచే వస్తాయండి. మీరు బయటకు చూస్తున్నారంటే మీకు తెలియలేదన్నమాట అర్థం. మీకు శోకం కలిగిందనుకోండి, శోక నివారణ ఎక్కడ ఉంటుంది? మీ హృదయంలో ఉంటుంది. భయం కలిగితే భయ నివారణ మీ హృదయంలో ఉంటుంది, తావీదులో ఉండదు. ఈ తావీదుల్లో, తావీదు అంటే తెలిసిన తాయెత్తుపోని,
దాంట్లో అదంతా కూడా కల్పన, అదంతా కూడా వ్యాపారం. దాంట్లో ఏముంటుంది? మీ హృదయంలోనే ఉంటుంది, సర్వము మీ హృదయంలోనే ఉంటుంది. ఘర్షణ మీ హృదయంలోనే ఉంటుంది. ఘర్షణకు నివారణ అంటే హార్మోని, సమరసత, అది కూడా మీ హృదయంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు మీ లైఫ్ పార్ట్నర్, భార్యాభర్తలు కదా, మీకు మీ కుటుంబం, మీ సహచారిణి లేక సహచరుడు, పురుషుడు కానీ స్త్రీ కానీ, వారికి మీకు మధ్యలో ఏదైనా పొరపొత్సాలు ఉన్నాయనుకోండి, దానికి ఆ పొరపాటు ఎక్కడ ఉంటుంది? మీలోనే ఉంటుంది, మీ హృదయంలోనే ఉంటుంది. కాబట్టి దానికి ఉపాయం ఎక్కడ ఉంటుంది? అది కూడా మీలోనే ఉంటుంది. కాదండి ఆ కౌన్సిలర్ ఎవడో ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తే వాడు ఉపాయం చెప్తాడు. వాడు ఏం చెప్తాడండి? ఇదే చెప్తాడు, నువ్వే మార్చుకోవయ్యా, నీ ఆలోచన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, హార్మోని డెవలప్ చేసుకోమని చెప్తాడు. అప్పుడు అంతకీ ఆ హార్మోని, ఆ సమరసత ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? మీ లోపలే ఉంటుంది, బయట ఏమీ ఉండదు. సర్వము మీ లోపలే ఉంటాయి. మీరు తెలుసుకోవాలి, సకల ఆశీస్సులు ఆత్మస్వరూపం నుంచే వస్తాయి, బయట నుంచి వచ్చేది ఏమి ఉండదు. ఊరికే అలా చెప్తారు బయట నుంచి ఏదో వస్తుందని, బయట నుంచి ఏమీ రాదు, అన్నీ మీలోనే ఉంటాయి. కాబట్టి సర్వయోగ బీజము, సర్వయోగముల యొక్క బీజము, ఆరంభము ఏ పరమాత్మ చైతన్యం నుంచి పుడుతోందో ఆ పరమాత్మ చైతన్యమునకు యోగేశ్వర అని పేరు పెట్టుట ఎంతయూ తగి ఉన్నది. కృష్ణ, ఆయన శ్రీకృష్ణుడు. యత్ర పార్థ, యత్ర అంటే యస్మిన్ అని అర్థం, యస్మిన్ అంటే యస్మిన్ పక్షే. ఆ సందర్భంలో పక్షము పాండవ పక్షము, కౌరవ పక్షము. మీ హృదయాన్ని మీరు పాండవ పక్షంగా తీర్చిదిద్దుకుంటే సరిపడుతుంది, కౌరవ పక్షంగా పెట్టుకోవద్దు. కౌరవ పక్షం అంటే ఏమిటి? ఈర్ష్య, అసూయ, ద్వేషము, రాగము, అది కౌరవ పక్షం. పాండవ పక్షం అంటే ఏమిటి? జ్ఞానము, భక్తి, ఇది కర్మయోగము, అది. కాబట్టి ఏ పక్షమునందైతే ధనుర్ధర గాంధీవధన్వా, గాంధీవము అనే ధనుస్సు కలిగిన అర్జునుడు ఏ పక్షంలో ఉన్నాడు? అర్జునుడు అంటే పవిత్రమైన హృదయము గలవాడు అని అర్థం. అర్జున శబ్దానికి రుజుహు అర్జున, తిన్నని అంటే వంకర టెంకరలు లేని అంటే అర్థం. వాడి మనస్సు పవిత్రంగా, తిన్నగా, రుజువుగా ఉంటుంది. అది సాధకుని యొక్క లక్షణం. అమాయకంగా ఉండాలి, మాయికుడుగా ఉండకూడదు. ఆయన చాలా అమాయకుడండి అన్నట్టుగా ఉండాలి. తెల్లనివన్నీ నీళ్లు, నల్లనివన్నీ పాలు అనుకోవాలి, అలా ఉండాలి. అంతేకాని దానికి విరుద్ధంగా అన్ని తెలివితేటలు అక్కర్లేదు. ఈ ప్రాపంచిక తెలివితేటలు మనకు అక్కర్లేదు. మనం పవిత్రంగా, అమాయకంగా ఉంటే అదే దైవీ సంపద అంటారు. మీరు చదివేరు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ ధనుర్ధరుడైన అర్జునుడు, ఆయన ధనుస్సు పేరు గాంధీవము అని దాని పేరు. దానికి ఏదో అలా పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కార్లకి వాటన్నిటికీ పేర్లు ఉన్నాయి కదా, కంపెనీ వాళ్ళే పెడుతున్నారు పేర్లు. అది కాకుండా వీళ్ళు కూడా పెట్టుకుంటారు. ఇంటికి పేరు పెట్టుకుంటారు, ప్రతి ఇంటికి ఓ పేరు ఒకటి పెట్టుకుంటారు. అలాగే అర్జునుడు కూడా తన ధనుస్సుకి గాంధీవము అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్నాడో కవి పెట్టాడో మొత్తానికి ఒక పేరు ఉంది. అస్తు తత్ర అంటే ఆ పక్షమునందు ఏముంటుంది? శ్రీ అంటే శోభ ఉంటుంది. మీరు అలా చెప్పుకోవాలి. దేవుడు అంటే ఓ పెద్ద ఆయన, శ్రీ అంటే ఓ పెద్ద ఆమె, అలా పెట్టుకోకూడదు. అన్నీ అలాగా మనుష్య రూపాన్ని ఆపాదించేసి దీనికి ఒక పేరు ఉంది. దాన్ని సైకాలజిస్టులు దాన్ని చెప్పారు. ఇది మతంలో ఈ లక్షణం ఉన్నది అని చెప్పారు, హిందూ మతంలో ఉన్నది. అదేమిటంటే హ్యూమనిజం, అంటే దేవుళ్ళని మనుష్యుల రూపంగా భావన చేయటం. అది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. కొంచెం ఉంటే శోభ, ఎక్స్ట్రావెగెంట్ హ్యూమనిజం అని వర్ణించినారు. ఇంకా ఎక్స్ట్రావెగెంట్ అనమాట. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఓ పురుషుడు, ఆయనకి శోభ కలదు, ఆమె ఒక అమ్మాయి, ఆయన చేతిలో చక్రం ఉంది, అది ఒక భక్తుడు, కత్తి ఉంది, అది ఇంకో భక్తుడు, అన్నీ ఎవ్రీథింగ్.
ఆయన గోడ మీద ఏదో బొమ్మ ఉంది, అది ఇంకో భక్తుడు. గోడ ఇటకలు కూడా భక్తులే. జడములు చేతనములు అన్నింటినీ అలా పురుష రూపంగా తయారు చేసి పెట్టుకోవటం, అది మరి మీకు నచ్చితే మీరు కానివ్వండి. అలా కాకుండా అలా నామరూపాల్లో బంధించి పెట్టకూడదు. నామరూపములను మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది. హూ ఆర్ యూ అని మిమ్మల్ని అడిగారు, గుర్తుందా? హూ ఆర్ యూ అని అడిగానంటే అర్థం ఏంటి? ఏ నామరూపములను మీరు గట్టిగా పట్టు కూర్చున్నారో అది ఏది మీరు కాదు అని నేను చెప్తున్నాను. మీరు గమనించారా? మీరే నామరూపములు కానప్పుడు ఇంకా దేవుణ్ణి నామరూపముల యొక్క చట్రంలో బిగించే పని ఏమిటండి? అలా బిగించేసి కూర్చోబెట్టకూడదు. సో కాబట్టి శ్రీ అంటే శోభ, అందము, సౌందర్యము. అది బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం, అంతఃశోభ. ఓకే. తస్మిన్ పాండవానాం పక్షే, ఆ పాండవుల యొక్క పక్షమునందు ఇటువంటి అంతఃసౌందర్యము ఉండును. సత్యం శివం సుందరం. ఏది సత్యమో అదే మంగళము, అది ఏ సుందరము. ఓకే. మీరు ఏదో తీసుకొచ్చి ఇది మంగళము అంటారు. అక్కడ మామిడి చెట్టు ఉంటుంది, దాని కొమ్మ విరిచేసి ఆ కొమ్మలన్నీ తుంపి అవన్నీ కట్టి ఇది మంగళము అని మీరు అంటారు. ఓకే. నేనంటాను ఆ మామిడి చెట్టు కొమ్మల్ని విరవకుండగా అటువంటి హింస చేయకుండా ఉండుటయే మంగళము అని నేనంటాను. ఇప్పుడు దీంట్లో మీరు ఏ పక్షాన్ని పట్టుకుంటారు? చూసుకోవాలి. కాబట్టి మామిడి చెట్టు విరిచేసి కట్టేయటం మంగళం కాదు, ఆ చెట్టుని హింస చేయకుండా ఉండటమే సత్యము, అది ఏ మంగళం. ఇప్పుడు అరటి చెట్లని అలా మొదలంటా నరికేసి గెలతో ఉన్న అరటి చెట్టుని, లేత గెల, ఇంకొక 15 రోజులు అలా వదిలేస్తే ఆ గెలంతా పళ్ళు కింద తయారవుతాయి. ఆ పళ్ళు అందరూ తినచ్చు. అటువంటి లేత గెలతో ఉన్న అరటి చెట్టుని అలంకారం కోసం మొదలుకి నరికేసి, ఒక రంపంతో ఆ మొదలుకి నరికేసి దాన్ని జాగ్రత్తగా అలాగే కట్టేసి తీసుకొచ్చి ఇక్కడో అరటి చెట్టు పెట్టి అలంకారం చేసామనుకోండి, అది శివమాది, అది శివము కాదు, అది అశివము. ఎందుకని? అది సత్యము కాదు కనుక. సత్యం ఏమిటి? ఆ అరటి చెట్టు అది ప్రాణము గలది, అది ఒక ప్రాణి, అది ఆత్మస్వరూపము, దాన్ని హింస చేయరాదు, అది సత్యం. ఏది సత్యమో అది ఏ శివము, అది ఏ సుందరం. ఆ అరటి చెట్టుని డిస్టర్బ్ చేయకుండా అలాంటి పెట్టేసి అలా చూసి సంతోషిస్తే అది సౌందర్యం. కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఒకటి పెట్టి ఫోటో తీసుకుంటే అది సౌందర్యము కాదు. సత్యం శివం సుందరం అలా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఈ విశ్వాసములకు చెందిన శివ అంటే మంగళము అని అర్థం. విశ్వాసములకు చెందిన శివ అది అంగీకారము కాదు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన వస్తూ ఉంటాడు, ఇది అపశకునము, వీడి దుష్టుడు ఎందుకు వచ్చాడు, అపశకునము అన్నారంటే వాడి హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే పరమాత్మను మీరు అవమానం చేసినట్లయినది. కాబట్టి అది మంగళము ఎలా అవుతుంది? అది అమంగళము. అపశకునం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి సర్వ ప్రాణుల హృదయంలో ఒకే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు అని తెలుసుకుని దానికి తగ్గట్లుగా మీరు వ్యవహరిస్తే దట్ ఈజ్ శివ, అది మంగళము. దట్ ఈస్ ద బ్యూటీ, అది సౌందర్యము. కాబట్టి ఆ శోభ ఇత్యాదులను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ విజయ, అది ఏ విజయము. నేను విజయం ఏమిటో చెప్పాను. కర్మయోగములో మీరు నిష్ణాతులగుటయే విజయము. సమరసతను పట్టుకుని ఘర్షణ నుంచి బయటపడుటయే విజయము. ద్వేషములను ప్రక్కన పెట్టి సకల ప్రాణులను ఆత్మరూపముగా ప్రేమించుటయే విజయము. శత్రుమిత్ర భేదము లేకుండగా అందరినీ ఆత్మరూపముగా ప్రేమించుట ఏది గలదో అది ఏ విజయము. కాబట్టి ఈ విజయము అర్జునునకు లభించినది. మీరు శ్రీకృష్ణుని యొక్క బోధనని పట్టుకుంటే మీకు అట్టి విజయము తప్పక లభించును.
తత్రైవ భూతి శ్రియో విశేషో విస్తారో భూతి. అక్కడనే భూతి. భూతి అంటే సంపద. మామూలుగా కొంత సొమ్ము ఉంటే దాన్ని భూతి అన్నారు. సంపద చాలా అధికముగా ఉన్నట్లయితే, విశేషో విస్తార, చాలా విలక్షణ, చాలా అధికంగా ప్రత్యేకించి చెప్పుకోదగినటువంటి విస్తారము కలిగి ఉన్నట్లయితే దానికి భూతి అని అంటారు. అంటే బిల్ గేట్స్ లేకపోతే ఎలాన్ మస్క్ అని ఇలాంటి వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, జుకర్బర్గ్, వీళ్ళకండి సంపద అంతా వాళ్ళదండి. లేకపోతే ముఖేష్ అంబానీస్, అదానీస్, వాళ్ళదండి సంపద. గాడ్ బ్లెస్ దెమ్. నేను వాళ్ళ గురించి నేనేమంటలేదండో మీరు అలా అనుకున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు కూడా, ఎక్కడో న్యూస్ పేపర్లో చదివి ఆ మాట అన్నారు. మనం ఎవరిని వ్యతిరేకించేది ఏమీ ఉండదు. వారి సంపదని మీరు నేను అనుకోవడమే. వారు అనుకుంటున్నారో లేదో, వాళ్ళు అనుకోకపోవచ్చు. సో అమెరికాలో ఒక కోటీశ్వరుడు, బిల్ గేట్స్తో పోటీ పడ్డ కోటీశ్వరుడు పేరు ఏదో ఉంది. ఆయన పేరు బెన్నెట్టో ఏదో ఉంది. ఆయన పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు, ఆయన కొడుకు కూతురు. వాళ్ళతో ఏం చెప్పాడంటే, నేను మీకేమీ సంపద ఇచ్చుట లేదు, మీ డబ్బులు మీరే ఉద్యోగాలు చేసి సంపాదించుకోండి, చదువు చెప్పించాను అంతే. అంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చిన్న ఉద్యోగం, చిన్నో పెద్దో ఏదో ఉద్యోగం చేసుకుని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఆయన కూడా చాలా సింపుల్గా బతుకుతాడు. ఈ సంపద అంతా కూడా ధర్మకార్యాలకి రాసిచ్చేసినాడు. అది సంపద. కాబట్టి సంపద అంటే డబ్బు కలిగి ఉండడం కాదు, పెద్ద హృదయం కలిగి ఉండుటయే సంపద. కాబట్టి మీరు శ్రీ యొక్క విశేషమైన విస్తారమును భూతి అని మీరు చెప్పుకున్నారే, ఆ భూతి వాస్తవములో ఆ గీతా ఉపదేశమును తన జీవితంలో అమలు చేసుకునుటయే భూతి అని. అలాగా అది ఇక్కడ దానికి అర్థం చెప్పారు, భూతి శబ్దానికి అర్థం చెప్పారు. అంతేగాని అదే యథార్థమైన భూతి అనే అభిప్రాయం కాదు. భూతి శబ్దానికి అర్థము సమాజమునందు గలదు, మీరు తీసుకోండి, అర్థము తప్పేం లేదు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సంపద అనగా అది కాదు సంపద, ఇదే సంపద, ఈ జ్ఞానమే భూతి. కాబట్టి మా దగ్గర, మీ దగ్గర ఎంత సంపద గలదు అంటే, మా దగ్గర ఈ కోటీశ్వరులందరి సంపదల కంటే కూడా పెద్ద సంపద గలదు. ఇవ్వవే అంత సంపద ఉందా మీ దగ్గర, మీ పేరు ఎక్కడ న్యూస్ పేపర్లో ఎక్కడ చూడలేదంటే, మా సంపద రహస్యంగా ఉన్నది. ఏమిటండి మీ సంపద? మేము ఆత్మనిష్ఠులమై ఉంటాము, అది మా సంపద. అది అక్కడ అభిప్రాయం. భూతి ధ్రువా అవ్యభిచారిణీ నీతి నయ. ఆయన నీతికి నయకి ఊరికే ప్రత్యయం మార్చి చూపించారు. శంకర్లు అలాంటి మెస్మరిజం కొంత చేస్తూ ఉంటారు. నీ ప్రాపణే అని ధాతు ఉంది, దానికి కిన్ ప్రత్యయం చేస్తే నీతి అయింది, దానికి ఆ ప్రత్యయం చేస్తే గుణం వచ్చి అయాదేశం వచ్చి నయ అయింది. ఊరికే ప్రత్యయం మార్చి చూపించారు తప్ప కొత్తగా అక్కడ చేసింది ఏం లేదు. ఇదండి నీతి అంటే. ఏమన్నా నీతిగా బతకాలి కదా, నీతిగా బతకాల. ఎటువంటి నీతి? సోమవారం నాడు ఓ నీతి, మంగళవారం ఇంకో నీతి, బుధవారం ఇంకో నీతి, అలా ఉండకూడదు. 2010లో ఒక నీతి, 2020లో ఇంకో నీతి, అలా ఉండకూడదు. మార్పు చేర్పు లేని నీతి కావాలి. ఓకే. అవ్యభిచారిణి నీతి, అది ఇంకా మార్పు ఉండదు. శాశ్వతమైన నీతి, శాశ్వతమైన ధర్మము. అదేమిటో తెలుసునా? అపరిచ్ఛిన్నమైన అహంకార మమకారముల నుండి బయటపడి తన యొక్క పూర్ణత్వమును ఆవిష్కరించుకొనుటయే, అది ఏ శాశ్వతమైన నీతి లేక ధర్మము. ఇది ఏవం మతిర్మమ అని సంజయుడు చెప్తున్నాడు. మహారాజా, నాకు ఇలా అనిపించింది, నా అభిప్రాయం ఇలా ఉన్నది, మరి మీరేమనుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు కూడా యథేచ్ఛసి తథాకురు అని శ్రీకృష్ణుడే చెప్పినాడు. నేను నాకు తోచింది చెప్పానయా, మరి నీకు ఎలా నచ్చితే అలా చేసుకో అని శ్రీకృష్ణుడే చెప్పినప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడి మీద రుద్దే ప్రయత్నం చేయడు. మామూలుగా ఎక్కడైనా సరే మీరు ఈ విధంగానే దేవుణ్ణి పూజించాలి, ఇదే దేవుడు అని
రుద్దే, దాన్ని రుద్దుట అంటారు. ఈ రుద్దుట అనే భాష మీకు అర్థమైందా? ఆ పదం కొంచెం వెగటుగా ఉందా, బాగానే ఉందా? అర్థం తెలుస్తోంది కదా. రుద్దుట అంటే తోప్న, అధ్యారోపకరణ. అలా ఉండకూడదు. ఆచార్యులు అలా ఉండరు. అభిప్రాయం చెప్తారు తప్ప నేను చెప్పినట్టే నువ్వు చేయాలి అని. ఇది ఈ రకమైన పద్ధతి అది ఈ మధ్యకాలంలో వచ్చింది, మతంలో భాగంగా వచ్చింది. అలా ఉండకూడదు. అలాగా సటిల్ కన్ఫార్మిటీ అంటే ఆచార్యుని యొక్క మాటను జబదాటరాదు అన్నాం. అంటే వాళ్ళు భయం పెట్టినట్టయింది కదా. ఆచార్యుని మాటని పరిశీలించుకొనవలెను అని చెప్పరు. ఆచార్యుని మాటని పరిశీలనకు పెట్టుకునవలను, మీరు అర్థం చేసుకునవలను అని ఎవడనే చెప్తాడా? చెప్పడం. ఆచార్యుని యొక్క మాటను జవదాటరాదు. జవదాటితే ఏమవుతుంది? ఆచార్యునకు ఖేదము కలుగును. ఎందుకు ఖేదం ఎందుకు కలగడం? వీడు జవదాటాడని ఆచార్యుడికి ఖేదం కలిగితే ఇంకా అదేం ఆచార్యుడు? ఆచార్యుడికి ఖేదము కలిగితే నీకు మోక్షము కలుగదు, నీకు స్వర్గము లభించదు, నీకు వైకుంఠము లభించదు అని. దిస్ ఈజ్ కాల్డ్ వెరీ సటిల్ బ్లాక్మెయిలింగ్. సటిల్గా ఈ వ్యవస్థలన్నీ అలాగే ఉంటాయి. వీటన్నింటిలో కూడా ఒక సటిల్ కంట్రోల్ ఉంటుంది. సటిల్గా కంట్రోల్ చేసే ప్రయత్నం ఉంటుంది. సటిల్గా బ్లాక్మెయిల్ కూడా ఉంటుంది. చిన్న బ్లాక్మెయిల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటే నీ కొడుకుని నేను దాచిపెట్టేశాను, నువ్వు నాకు ₹1,00,000 అలాంటి బ్లాక్మెయిల్ కాదు ఇది. వెరీ సటిల్గా సూక్ష్మంగా ఉంటుంది బ్లాక్మెయిల్. అలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా పూర్తి ఫ్రీడమ్ ఉండాలి. ఈ శాస్త్రము మోక్షశాస్త్రము. ఇక్కడ ఫ్రీడమ్ ఈజ్ ది బ్రెడ్ అండ్ బటర్. సర్వము ఫ్రీడమ్. కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ సటిల్గా బ్లాక్మెయిల్ పెట్టడం, ఒత్తిడి చేయడం, ప్రెషర్ పెట్టడం అలా చేయకూడదు. ఒక ఆయన భగవద్గీత మీద ఒక పుస్తకం రాసి అందరికీ ఆ కాపీలు కొనుక్కున్నారు. భక్తులు కొనుక్కుంటారు కదా. మీరు ఈ పుస్తకం తప్ప ఇంకే పుస్తకమో చదవద్దు అని చెప్పాడు. అలా చెప్పచ్చండి, తప్పు కాదు అది. అలా చెప్పకూడదు. మరి ఎలా చెప్పాలి? మీకు ఇష్టం వచ్చినట్టు చదవండి. ఇదిగో ఇది ఒక పుస్తకము గలదు, దీన్ని మీరు అధ్యయనం చేసి దీంట్లో ఏదైనా గుణం ఉందేమో స్వీకరించండి. దీన్ని ఇంకొక దానితో పోల్చి చూసుకునే ప్రయత్నం మీరు చేయాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. మొత్తం మీద మీకు ఆ శ్రీకృష్ణుని ఉపదేశం మీకు చేరాలే తప్ప ఈ పుస్తకమే మీరు చదవాలి అనేమీ లేదు. ఆ పుస్తకంలో తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మరి ఏం చేయాలి? అది తప్ప ఇంకొకటి చదవకూడదని ఇది ఎక్కడ ఒత్తిడి? కంట్రోల్. దాన్ని కంట్రోల్ అంటే విద్యార్థులను, శిష్యులను కంట్రోల్ చేసే ప్రయత్నం ఉంటుంది, లోకంలో ఉంటుంది. వీళ్ళు కూడా దే వాంట్ టు బి కంట్రోల్డ్. వీళ్ళు కూడా దానికి తగ్గట్టే ఉంటారు. దొందేలాగా ఉంటుంది. అలా ఉండదు భగవద్గీతలో. ఇది మతిర్మమ. ఇది నా అభిప్రాయము. హే ధృతరాష్ట్ర మహారాజా, నీకు తోచినట్టుగా నువ్వు చేసుకో. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటనే, అందుకే భాష మారింది తప్ప భావం అదియే. సో సంజయుడు ధృతరాష్ట్రుడితో కూడా ఆ విధంగానే చెప్పినాడు. ఇంకా మతిర్మమ, దాని పక్కన ఇంకో చిన్న మాట ఒకటి మిగిలి ఉంది. ఇతి అని ఉంది. ఇతి అని భాష్యకారుల మాట. దాని అర్థం ఏమిటంటే ఇక్కడతో భగవద్గీత పూర్తి అయినది అని అర్థం. ఇతి అంటే అయిపోయింది అని అర్థం. ఇది శ్రీ మహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయః. సో 18వ అధ్యాయము పూర్తి అయినది. ఓకే, సో భగవద్గీత పూర్తి అయినది. మళ్ళీ క్లాసు పరిస్థితి ఏమిటైనా ఒక మాట వస్తుంది. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్ శుక్రవారం పెట్టుకుంటాము. శుక్రవారం సాయంకాలం
విష్ణు సహస్రనామం పెట్టుకుని ఫర్ ఎ ఫ్యూ వీక్స్ ఇంకో టాపిక్ ఇంట్రడ్యూస్ చేసే వరకు ఇంట్రడ్యూస్ చేద్దాము, ఏవో కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో విష్ణు సహస్రనామాన్ని కొనసాగిద్దాం. అదేం చాలా అడ్వాన్స్ అయిపోలేదు, ఎక్కడో ఇంకా వెనకాలే పడుంది. కాబట్టి ఒక ఎక్స్ట్రా క్లాస్ విష్ణు సహస్రనామానికి ఇస్తే లాభమే కానీ నష్టమే లేదు, కొంచెం ముందుకు వెళ్తుంది. అది ఉన్న క్లాసులో 3 నామాలు అయ్యాయి, ఒక క్లాసులో ఇంకో 3 నామాలు 4 నామాలు ముందుకు వెళ్తే మనం ప్రోగ్రెస్ ఉంటుంది. కాబట్టి వచ్చే వారము శుక్ర ఆది కూడా క్లాసులు అయితే ఉంటాయి, విష్ణు సహస్రనామమే ఉంటుంది. ఏమంటే విష్ణు సహస్రనామం మాకు ఇంకో టాపిక్ కూడా కావాలి అని మీరు అనుకోవచ్చును కదా, ఆ పని కూడా చేద్దాం. ఓకే. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽయం క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.